ఈ 2 రాత్రులు మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా విరవబడి మేము సమీపస్తురావటం సహాయం చేయండి. మీ రక్తంలో మా ప్రతి పాపాన్ని కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. మేము బలలో చేయవేయటానికి మా జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. దేవా 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 ప్రార్థన సహాయం మాకు దయచేయండి. తండ్రి సహాయం చేయకపోతే మేము ప్రార్థించలేము నాయన. అందరి మీద ప్రార్థన ఆత్మను కుమరించండి, కన్నీరు ఆత్మను కుమరించండి, మెరుగు కలిగిన ఆత్మ మా మధ్యలో కుమరించండి. సంచరించిన ఆయన శరీర బలహీనతలు పారదాలండి. శరీర బలహీనతలు పారదాలండి. బలహీనతలు స్వస్థపరచండి, ఆసక్తి దయచేయండి, మెరుగు దయచేయండి, నీ కృప చూపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. మనం చదివిన వాక్య భాగంలో మరి ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించాడు. దేవుడు లేకపోతే వాళ్ళకు విడుదల అనేది దొరకదు అసలు. ఎందుకంటే ఫరో చాలా శక్తివంతమైన వ్యక్తి అన్నమాట. అలాగే ఐగుప్తు దేశం కూడా చాలా శక్తివంతమైన దేశం. అతని చేతిలో నుండి విడిపించటం అనేది ఎవ్వరి వల్ల కాదు, ఇజ్రాయేలీల వల్ల అస్సలు కాదు. ఎందుకంటే వాడు బానిసలుగా ఉన్నారు. కానీ మరి దేవుడు తన శక్తి చేత, మహత్కార్యముల చేత, సూచక్రియల చేత, అద్భుతముల చేత ఐగుప్తు దేశం అంతటిని నాశనం చేయటం ద్వారా ఫరో కఠినమైన హృదయం గలవాడైన, మాటికి తన హృదయం కఠినం చేసుకున్న దాన్ని కరిగించి ఒప్పించి ఈ దేశాన్ని విడిచిపెట్టి పోండి అని చెప్పేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వలన ఎంత పెద్ద సమస్య అయినా విడుదల లేదు. దేవుడు లేకపోతే విడుదల లేదు. దేవుడి గురించి ఏం రాయబడిందంటే మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం. అది ఎంత కఠినమైన సమస్య అయినా దేవుడికి సాధ్యం. అందుకనే మనం దేవుని వైపు తిరగాలి. మరి వారిని విడిపించిన తర్వాత వాళ్ళందరూ కూడా బయటికి వచ్చినట్లు మనం చూస్తాం. ఇక్కడ 17వ వచనంలో దేవుడు వారిని ఎటు నడిపిస్తున్నాడు అని రాయబడింది. ఎటువైపు నడిపిస్తున్నాడు నేను చదువుతున్నాను, చూడండి. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని. దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడంటే ఈ ప్రజలు యుద్ధాన్ని గనక చూస్తే భయపడతారు, మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతామని అంటారు. ఎందుకంటే ఐగుప్తులో వాళ్ళకి యుద్ధాలు తెలియదు. వాళ్ళు ఎప్పుడు యుద్ధం చేయలేరు, ఇంకా యుద్ధాలు ప్రారంభించబడ్డారు. కాబట్టి యుద్ధం వస్తే వీళ్ళు మళ్ళీ ఐగుప్తుకి వెళ్తారంటారు.
ఎంత విడిపించిందంతా కూడా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. వీళ్ళు యుద్ధాలు చూడకూడదు, వీళ్ళు యుద్ధాల మార్గాన నడిపించకూడదు అని దేవుడు అనుకున్నాడు. అనుకుని చూడండి, ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. చూడండి, అంటే ఐగుప్తు దేశం నుండి కనాను దేశంకి వెళ్ళటానికి ఒక షార్ట్ కట్ ఉంది. అది ఫిలిష్తీయుల మార్గం. ఆ మార్గంలో వెళ్తే 11 రోజులు పట్టుద్ది. ఆ మార్గంలో వాళ్ళు వెళితే 11 రోజుల్లో కనాన్ దేశానికి వెళ్ళిపోతారు. సింపుల్, చాలా సింపుల్. కానీ దేవుడు ఆ మార్గంలో నడిపించలే. సింపుల్ మార్గమే, తేలిక మార్గమే, తక్కువ సంవత్సరాల్లోనే ఆ దేశాన్ని చేరుకుంటారు. కానీ దేవుడు నడిపించలేదు. దేవుడు ఎందుకు నడిపించలేదంటే ఆ చిన్న మార్గమే కానీ అందులో యుద్ధాలు ఉన్నాయి. అది 11 రోజుల్లోనే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆ మార్గంలో యుద్ధాలు ఉన్నాయి. అసలు ఆ మార్గంలో ఎవరున్నారంటే ఫిలిష్తీయులు ఉన్నారు. వాళ్ళు అస్సలు ఊరుకోరు, వాళ్ళు యుద్ధాలు చేస్తారు. నిన్న మనం చూసాం కదా, ఆ ఫిలిష్తీ ప్రాంతం, గాజా ప్రాంతం సంవత్సరం యుద్ధం చేసుకున్నారు. ఎవరూ తగ్గలేదు. అలాంటి వాళ్ళు ఫిలిష్తీయులు. ఇజ్రాయేలీలు వాళ్ళతో యుద్ధం చేస్తే సంవత్సరం అయినా వాళ్ళు పట్టుడోలా. వాళ్ళ దేశమంతా నాశనం అయిపోయింది, అయినా పట్టాడు. అలాంటి వాళ్ళు అంట. కాబట్టి ఈ ఫిలిష్తీయుల మార్గం నడిపిస్తే ముందే పారైపోతారు దెబ్బకి. అటు మాత్రం వద్దారు. కానీ మరి చుట్టూ దారి ఉంది. ఆ దారి మాత్రం 40 సంవత్సరాలు పెట్టద్దు. కనాన్ దేశం వెళ్ళటానికి చుట్టూ ఒక దారి ఉంది. ఆ దారి మాత్రం 40 సంవత్సరాలు పట్టింది. ఇదొక దారి ఉంది, 11 రోజులు పట్టింది. ఇది 11 రోజులే, సింపుల్. అది 40 సంవత్సరాలు, 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు పెట్టింది. వారి దేవుడు ఏ మార్గం నడిపించాడు? కష్టమైన మార్గంలోనా, సుఖమైన మార్గంలోనా, తక్కువ వెళ్ళే మార్గంలోనా, ఎక్కువ సంవత్సరాలు వెళ్ళే మార్గంలోనా? తక్కువ మార్గంలోనేమో యుద్ధాలు ఉన్నాయి, చుట్టూ మార్గంలోనేమో యుద్ధాలు లేవు. కానీ చుట్టూ మార్గం అంతా కూడా అరణ్యమే ఉంది. కానీ ఒకటి మనం గ్రహించాలి ఏంటంటే, దేవుడు మనలను నడిపిస్తే చాలు. అది ముఖ్యమైనది. దూరం అయితే ఏంటి, సమీపం అయితే ఏంటి, దేవుడు మనలను నడిపించాలి. దేవుని నడిపింపులో ఉంటే చాలు. దేవుని నడిపింపుకు మన జీవితాల్ని అప్పగించుకుంటే చాలంతే. అది దూరమైన సమీపమైన ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడు నడిపించకుండా మనంతట మనమే నడుస్తూ ఉన్నప్పుడే అనేకమైన సమస్యలు అనిపిస్తాయి. అందుకని ప్రతిరోజు దేవుణ్ణి అడగాలంటే, ప్రతిరోజు దేవుణ్ణి ఏమడగాలంటే, ప్రభువా మీ చిత్తానుసారముగా ఈ రోజంతా నడిపించండి. నేను ఏ పనులు చేస్తే బాగుంటుందో ఆ పనులు చేయించండి. నేను ఎక్కడికి వెళ్ళటం నాకు ఇష్టమో అక్కడికి వెళ్ళటానికి సాయం చేయండి. నేను ఏ పని చేయటం నీకు ఇష్టమో ఆ పని చేయటానికి సాయం చేయండి. అట్లా దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు ఎక్కడ నడిపిస్తాడు మనల్ని? 23వ కీర్తన, 23వ కీర్తన 1వ వచనం 2వ వచనంలో అప్పగించుకున్న విశ్వాసిని దేవుడు ఎలా నడిపిస్తాడు? యెహోవా నా కాపరి,
నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను వరుండ చేయుచున్నాడు. ఈ మాట అందరూ వినండి. శాంతికరమైన జలముల యొద్దకు, అదండి ఈ మాట గుర్తెట్టుకోండి. దేవుని వెంబడించేటువంటి వ్యక్తికి, దేవుని నడిపింపులో ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కడ నడిపిస్తాడంటే శాంతి స్థలాల్లో దేవుడు నడిపిస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. అదే మన సొంత నడిపింపులు అనుకోండి, కలవరాలు, భయాలు, టెన్షన్లు అన్నిట్లో పడిపోతాం. కానీ దేవుడు ఎక్కడ నడిపిస్తాడంటే శాంతికరమైన జలముల యొద్దకు. అందుకే దేవుడు ఉంటే శాంతి ఉంటుంది, దేవుడు ఉంటే నెమ్మది ఉంటుంది. దేవుడు లేకపోతే మనసంతా కలవరాలతో ఉంటుంది. అందుకే ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని చెప్పాడు. దేవుడు ఉండాలి. దేవుడు ఉంటే శాంతిగా బతాం, దేవుడు ఉంటే ప్రశాంతంగా బతాం. మనుషులకు దేవుడు లేక ఆలోచనలు ఎక్కువైపోయి, తలంపులు ఎక్కువైపోయి, టెన్షన్లు ఎక్కువైపోయి, కంగారులు ఎక్కువైపోయి బీపీలు పెరిగిపోతున్నాయి, షుగర్లు పెరిగిపోతున్నాయి, నరాలు తెగిపోతున్నాయి, చనిపోతున్నాయి మనిషి. దేవుడు ఉంటే ప్రశాంతంగా ఉంటాడు. 2వ వచనం చదవమ్మా. పచ్చిక గల చోట్లను ఆయనను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు. ఈ మాట కూడా చూడండి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు. అది 2 విషయాలు చెప్పుకున్నాను కీర్తనలో. ఒకటి శాంతిలోకి నడిపిస్తాడు, 2వది నీతిలోకి నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తే సొంత నడిపింపులు అయితే ఆ నక్షత్రం వెంబడించటం మానేసి వీళ్ళు సొంత ఆలోచనతో యెరూషలేము వెళ్ళారు. యెరూషలేములో ఏమైపోయింది? అంతా కలవరం అయిపోయింది. రాజుకు కలవరం వచ్చింది, ప్రజలకు కలవరం వచ్చింది, మొత్తం అందరూ కలవరం వచ్చేసింది. వీళ్ళకే భయం పట్టుకుంది. ఇదేంట్రా బాబు, ఎట్ట అయిపోయింది ఏంటి పరిస్థితులు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఎట్ట వెళ్తాం బయటికి? వాళ్ళకి టెన్షన్ అయిపోయింది. ప్రతిరోజు కూడా ప్రభువా నన్ను నడిపించయ్యా, మీ చిత్తానుసారంగా నడిపించండి అయ్యా. నీవు నడిపిస్తే మంచి మార్గంలో నడిపిస్తావు, నువ్వు నడిపిస్తే మంచి మార్గం నడిపిస్తావు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చేశాడు? యుద్ధాల మార్గంలోకి వెళ్ళకుండా, అంటే అర్థం గుర్తుపెట్టుకో, సమస్యల మార్గంలో వెళ్ళకుండా దేవుడు ఆపాడు. అది దేవుడికి మన జీవితాలను అప్పగించుకుంటే దేవుడు ఎలా నడిపిస్తాడంటే సమస్యల మార్గాల్లో నడిపించడు. లేదా మనం కీర్తనలో చెప్పాడు, శాంతి మార్గాల్లో నడిపిస్తాడు. మన అంతటా మనం నడవటం వల్లనే సమస్యల్లోకి, కష్టాల్లోకి, ఇరుకుల్లోకి వెళ్ళిపోయి మనుషులు కూరుకుపోతూ ఉన్నారు. అది దేవుడు మాత్రం అలా చేయడు కదా. చుట్టూ దారియగు ఎర్ర సముద్ర మార్గమున, అరణ్య మార్గమున వారిని నడిపించాడు. ప్రభా అది చాలా దూరం కదా, ఇది చాలా దగ్గర కదా అని మనకు అనిపిస్తుంది. దూరమైన దగ్గరైన దేవుడు ఎటు నడిపిస్తే అటు నడవటానికి మనం ఇష్టపడాలి. ఇక్కడ 1వ అధ్యాయంలో కూడా ఫరో కూడా ఇలాగే భయపడ్డాడు. నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఫరో కూడా భయపడ్డాడు.
1:10 వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదు రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో అనేను. అంటే యుద్ధం వస్తే మన శత్రువులతో వీళ్ళు ఒకటయ్యి మనతో విరోధమయ్యి వాళ్ళు వెళ్ళిపోతారేమో. ఎక్కడ యుద్ధం గురించే, అక్కడ యుద్ధం గురించి. యుద్ధాలు వచ్చినప్పుడు ఈ ప్రజలు గలిబిలైపోతూ ఉన్నారు. అందుకే దేవుడికి తెలుసు కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏంటో, వీళ్ళ విశ్వాసం ఏంటో, వీళ్ళ నిశ్చయిత ఏంటో, వీళ్ళ బలహీనత ఏంటో, వీళ్ళ సమస్య ఏంటో, వీళ్ళ హృదయం ఎలాంటిదో దేవుడికి తెలుసు కాబట్టి వాళ్ళు ఏ మార్గం నడిపించాలో ఆ మార్గం నడిపిస్తామండి. ఇక మనం చూస్తే ఇక్కడ 13వ అధ్యాయం నిర్గమకాండంలో 13వ అధ్యాయంలో 18వ వచనం. అయితే చూడండి, అయితే దేవుడు చుట్టూ దారియకు ఎర్ర సముద్ర మార్గమున, ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చేది. చూడండి, అరణ్య మార్గములో నడిపిస్తున్నాడు దేవుడు. మరి అరణ్యం చాలా కష్టంగా, బైపాస్ దారి ఉంది, అది ఫిలిస్తీన్ దారి. అరణ్య మార్గం దారి ఉండదు, ఏముండదు, చెట్లు నరుక్కుంటూ వెళ్ళాలి, దారి చేసుకుంటూ వెళ్ళాలి. అసలు చాలా కష్టం. అరణ్యం అంతా మూసుకుపోయి ఉంటాయి, చెట్లతో మూసుకుపోయి ఉంటుంది, కొంత ఎడారి మార్గం ఉంటుంది. అరణ్య మార్గంలో దేవుడు నడిపించాడు. అంటే దేవుడు కొన్నిసార్లు మనల్ని కూడా ఏం చేస్తూ ఉంటాడు, ఇలా అరణ్య మార్గాలు నడిపిస్తూ ఉంటాడు. కానీ దేవుడే నన్ను నడిపిస్తున్నాడని అర్థమవుతే అరణ్యం కూడా మేలుకరంగా మారిపోతుంది. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. చూడండి ఆ మాట ఏంటో. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనములో దేవుడు వీరిని అరణ్య మార్గంలో ఎందుకు నడిపించాడు? మరియు ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనంలో మరియు నీవు అందరూ చూడండి, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నేను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఏముంది ఇక్కడ? నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు. అది చూసారా, వీళ్ళకి ఒకేసారి కనాన్ దేశం ఇవ్వకుండా, ఒకేసారి పాలు తేళ్లు ప్రవహించే దేశం ఇవ్వకుండా అడవిలోకి తీసుకెళ్ళి, అరణ్యంలో తీసుకెళ్ళి, కష్టం వస్తే, శ్రమ వస్తే, నీళ్ళు లేకపోతే, ఆహారం లేకపోతే వీళ్ళ హృదయంలో నా గురించి ఏమి ఉంటుందో నేను తెలుసుకోవాలి. వీళ్ళకి ఏదైనా కష్టం వస్తే నా ఆజ్ఞ గైకొంటారా విడిచిపెడతారా నేను తెలుసుకోవాలి అనుకున్నాడు దేవుడు. అందుకు అరణ్యంలో నడిపించాడు. మనల్ని కూడా దేవుడు కొన్ని కష్టాల్లో నడిపించడానికి కూడా కారణం ఇదే.
నా ఆజ్ఞ గైకొంటదా విడిచిపెడతా. అసలు ఏమో హృదయంలో ఏముంది నా గురించి అట్లా నడిపిస్తే, అరణ్యంలోకి నడిపిస్తే దేవుడికి తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? వాళ్ళ హృదయంలో ఏముందో చాలాసార్లు దేవుడు తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడంటే, వాళ్ళు దేవుని ఆజ్ఞలు పాటించటం లేదు. కష్టం వచ్చినప్పుడల్లా కూడా దేవుని ఆజ్ఞను పాటించటం లేదు. రెండు, కష్టం వచ్చినప్పుడల్లా నాకు ప్రార్థన చేసి నా సహాయం కోరుకుంటారేమో అని చూశాను. కానీ వాళ్ళు ప్రార్థించి దేవుని సహాయం కోరుకోవటానికి బదులు అనేక మార్లు ఏం చేశారు? వాళ్ళు దేవుడి మీద శనిగారు, గొనిగారు. తెలిసిపోయింది దేవుడికి. ఇప్పుడు వీళ్ళకి పాలు తేలు ప్రవహిస్తే ఇస్తే అమౌంట్ దగ్గర అయితే దేవుడు వీళ్ళని మారుతారు అని, వీళ్ళు మార్పు చెందుతారు అని, మారే వరకు అరణ్యంలోనే ఉంచుదాం అనుకున్నాడు దేవుడు. మారిపోయినాక కణంలో తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. మారిపోయినాక వీళ్ళు కణంలో తీసుకెళ్ళిపోతారు. 1 సంవత్సరం, 10 సంవత్సరం, 20 సంవత్సరం, 30, 40 సంవత్సరాలు చూశాడు. కానీ వాళ్ళు మారట్లా. అయితే ఈ లోపు వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళందరూ చనిపోయారు. అదే బ్యాండ్. అంటే మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు పాలు తేళ్లు ప్రవహించు దేశం నడిపించాలని ఉద్దేశమే. కానీ ప్రజలు అక్కడ వెళ్ళడానికి మాత్రం అయోగ్యులుగా ఉన్నారు, యోగ్యులుగా లేరు. యోగ్యత తెచ్చుకుంటారేమో అని 40 సంవత్సరాలు కనిపెట్టాడు. అర్హులు అవుతారేమో అని 40 సంవత్సరాలు కనిపెట్టాడు. దిద్దుకుంటారేమో 40 సంవత్సరాలు కనిపెట్టాడు. సరి చేసుకుంటారేమో 40 సంవత్సరాలు కనిపెట్టాడు. చాలా గ్రేట్. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు దేవుడు? బాబోయ్, ఎంత అవకాశం ఇచ్చాడంటే 40 సంవత్సరాలు అవకాశం కలిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేవుడు వాళ్ళని అరణ్య మార్గంలో నడిపించాడు. ఇంకో మాట చూద్దాం, చూడండి. నిర్గమాకాండము 13వ అధ్యాయము 19వ వచనం. త్వరగా చదవండి. మరియు మోషే యేసేపు ఎముకలను తీసుకొని వచ్చుటకు అతడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇజ్రాయేల్ చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. చూడండి, ఇక్కడ యేసేపు ఎముకల గురించి రాయబడి ఉంది. దేవుడు తన భక్తుని యొక్క ఎముకల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో దేవుడు. ఎంత ఆశ్చర్యంగా ఉందో నాకు అసలు మాట. 400 సంవత్సరాలు ఎముకలను కాపాడారు వాడు. ఎలా సాధ్యమైంది అసలు? ఎలా కాపాడాడు? ఎలా కాపాడుతామంటే, దేవుడు కాపాడితే ఏమవుద్ది? భద్రంగా ఉంటుంది. అంతే. దేవుడు కాపాడకపోతే పడైపోతే, దేవుడు కాపాడకపోతే పాడైపోతాయి. యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే కావలి కాయువారు కాయట వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఇక్కడ దేవుడు యేసేపు ఎముకలను 400 సంవత్సరాలు భద్రంగా ఉండేటట్లు చేశాడు.
అంటే ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు? ఎముకలు కూడా దేవుడు కాపాడాడు. నా చిత్తం లేకుండా మీ వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు అన్నాడు. అంటే రాలిందంటే అర్థం ఏంటి? దేవుని చిత్తం అయ్యింది. ఒక తెలుపు అయిందనుకో అర్థం ఏంటి? దేవుని చిత్తం కాదు. చూడండి, చాలామందికి దేవుడు అర్థం కాడు. దేవుడు అన్నాడు, నా చిత్తం లేకుండా మీ ఎంట్రుకల్లో ఒక్కటైనా రాదన్నాడు. అంటే అర్థం ఏంటంటే నా చిత్తం లేకుండా మీకు ఏమీ కాదు, మిమ్మలను ఎవరు ఏమి చేయలేరు, అది అర్థం. ఏదైనా జరిగిందంటే దేవుని చిత్తమైంది. తెలుపు అయిందనుకో దేవుని చిత్తమే, నలుపు అయిందనుకో దేవుని చిత్తమే, ఊడిపోయి పిలక అయిందనుకో అది దేవుని చిత్తమే. అంటే మనం కొన్ని నమ్ముతూ కొన్ని నమ్మం. మనం అంటే కొంత దేవుని గురించి అర్థమవుద్ది, కొంత దేవుని గురించి అర్థం కాదు. కానీ దేవుడు అర్థమైతే ప్రతీది మనం గ్రహించుకుంటాం, చక్కగా ముందుకు సాగాం. తన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి యోసేపును, తన కొరకు పరిశుద్ధంగా ఉన్నటువంటి యోసేపును అతడు దీవించబడటమే కాకుండా అధికారి అవ్వటమే కాకుండా అతని ఎముకలను గురించి కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి. బైబిల్లో కొంతమంది ఎముకల గురించి మనం చూడవచ్చు. ఎలీషా చనిపోయి సంవత్సరం అయినా సరే అతని ఎముకలలో ఏముంది? శక్తి ఉంది. చర్మం అంతా పోయి ఉంటుంది, తినేసి ఉంటుంది. చర్మం అంతా కూడా తినేసి పురుగులు తినేసి ఉంటాయి. ఎముకలు ఉన్నాయి. సంవత్సరం అయిపోయినా సరే ఈ ఎముకల్లో ఏముంది? శక్తి ఉంది. ఎముకల పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి దాంట్లో జీవం పెట్టాడు. ఒక సైనికుడిని చచ్చిపోతే అదే సమాధి మీద గొయ్యి తీసి ఆ సమాధిలో ఆ సైనికుని పడేస్తే ఆ ఎముకలు తగిలి ఏమయ్యాడు? చనిపోయిన సైనికుడు బ్రతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బలంగా ఉన్నాయండి ఎముకలు. ఇప్పుడు మన ఎముకలు ఎంత బలంగా ఉంటున్నాయి. ఇప్పుడు మన ఎముకలు ఎంత బలంగా ఉంటున్నాయి, వాళ్ళ ఎముకలు ఎంత బలంగా ఉన్నాయి. అలా కాలు జారి పడితే తిరిగిపోతాయి. ఇలా ముందుకు పడితే బుద్ధులు వెళ్ళిపోతున్నాయి, చేపడితే చెయ్యి ఇరిగిపోతుంది, కాలు పడితే కాలు ఇరిగిపోతుంది. అంటే అర్థం ఏంటంటే లోతైన భక్తులకు వెళ్ళేటప్పుడు ఎముకలను కూడా శక్తివంతులుగా దేవుడు చేసేస్తాడంట. లోతుకి వెళ్ళాలి భక్తులు. లోతుకు వెళ్తే మన దేహంలో ప్రతీది కూడా ఏమైపోతే బలంగా మారిపోతుంది, శక్తి కలిగి మారిపోతుంది. ఇంకో మాట మనం చదివితే సామెతలు చూడండి. సామెతలు 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. మన ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలంట?
మన ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలంటే భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనం అంతా విడిచిపెట్టాలి. అప్పుడు ఎముకలకు దేవుడు ఏం చేస్తాడంట? శక్తి కలిగిస్తాడు. దేహమునకు ఆరోగ్యమును, ఎముకలకు సత్తువయు. దేవునితో సాగే కొలది, దేవునితో లోతైన జీవితంలోకి వెళ్ళే కొలది మన జీవితంలో ప్రతి దాని పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో ఇక్కడ మాకు అర్థమవుతాడు. నిర్గమకాండం చూడండి, 12వ అధ్యాయము 46వ వచనంలో, నిర్గమకాండం 12వ అధ్యాయము 46వ వచనంలో, మీరు ఒక ఇంటిలోనే తినవలెను, దాని మాంసములో దానిలో ఒక ఎముకైనను విరవకూడదు. చాచా, ఒక ఎముకైనను విరవకూడదు. అంటే దేవుడు ఎంత సహాయం చేస్తాడు? నీ ఎముకల విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. అందుకని ప్రార్థనలో లోతుగా తగ్గించుకోవాలి. ప్రభా, ఎక్కడ నాకు లోటు ఉందయ్యా, ఎక్కడ నాకు కొరత ఉందయ్యా, నేను ఎక్కడ ఎదగలేకపోతున్నానయ్యా, మరి నా ఎముకలు ఆ శక్తి కలిగి ఉండలేదు, నా శరీరం వల్ల బలం కలిగి ఉండలేదు. ప్రభా, లోతుగా తగ్గించుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సరిచేయబడి దిద్దబడి మనం కూడా బలపరచబడతాం. ఇంకా అంటున్నాడు 34వ కీర్తన 20వ వచనం, 34వ కీర్తన 20వ వచనం. ఆయన చూడండి ఏమంటున్నాడు ఇక్కడ 34:20లో ఏమంటున్నాడమ్మా? ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఎంత గొప్ప విషయం! ఎంతమందికి అన్నీ మిగిలిపోతున్నాయి. నాకు సరైన భక్తులేమోదో ప్రభా, నేను నిజంగా నీ బిడ్డనైతే నా ఎముకని ఇరక్కొట్టు నువ్వు చేస్తావు కదా. నాకు ఈ బాధ వచ్చిందంటే, నాకు ఈ కష్టం వచ్చిందంటే, ఈ శ్రమ వచ్చిందంటే నేను ఎక్కడో తప్పిపోతున్నాను ప్రభా. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 36వ వచనంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, తన బిడ్డలలో ఒక ఎముక కూడా విరగకూడదు, విరగనీయుడు, ఎముకను కూడా విరగనీయుడు. అంటే ఎముకతో సహా దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు. 19వ అధ్యాయము చూడండి, అతని ఎముకలలో ఒక్కటైనను విరవబడతాను, లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగెను. యేసుక్రీస్తు వారిని బాగా కొట్టారు, చిత్ర హింసలు చేయబడ్డాడు. ఒక్క ఎముకైనా ఇరిగిందా చెప్పండి అమ్మా? ఒక్క కాలైనా ఇరిగిందా? ఒక్క చెయ్యన్నా ఇరిగిందా? డొక్కలో ఎముక ఒకటైనా ఇరిగిందా? అంటే సింపుల్గా కొట్టారా? ఎట్ట కొట్టారు? మరి ఒకటైనా ఇరగాలి కదా. ఆ సిలువను మోస్తూ చాలాసార్లు పడిపోయాడు కదా, అలా పడిపోయినప్పుడన్నా ఏదో ఎముక ఇరిగిపోవాలి కదా.
అతని చర్మం పగిలిపోయింది, అతని దేహం పగిలిపోయింది, పుర్రెకి చిన్న దెబ్బ కూడా తగలలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శ్రద్ధ వహించాడంటే మేకలు కొట్టేటప్పుడు కూడా ఎముకకు తగలకుండా కొట్టించాడు దేవుడు. ఎముక నిరగనిలేదు దేవుడు, చేతిలో ఎముకలను విరగనిలేదు దేవుడు, చేతిలో ఎముకలు టచ్ కానీ లేదు మేకని. వాళ్ళు కొడతాను కొట్టారు, వాళ్ళు ఏదో కొట్టారు, కానీ దేవుడు ఎముకకు మేకు తగలకుండా దేవుడు కాపాడు. కాళ్ళల్లో ఎముకలు ఎరగలేదు, చేతుల్లో ఎముకలు ఎరగలేదు. ముళ్ళ కిరీటం పెడితే మెదడులో ఉన్నటువంటి ఎముకలు కూడా దేవుడు విరగకుండా కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఇది రాశి. మనం సరిగ్గా దేవుని బిడ్డల్లాగా జీవిస్తే ఆయన ఎంత శ్రద్ధ చూపిస్తాడు. ఇక్కడ ఇంకా రాయబడింది 19వ అధ్యాయంలో, చదువుతాం ఈ మాట. 32వ వచనం, 19:32. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదట వాని కాళ్ళను రెండో వాని కాళ్ళను విరగొట్టింది. మరి మూడో వాడు కాళ్ళు ఎరగొట్టలేదే. ముగ్గురు అక్కడే ఉన్నారు కదా. ఇద్దరి దొంగలు కాళ్ళు విరగొట్టారు, కానీ యేసు ప్రభు ఎముకలు మాత్రం ఎవరో విరగొట్టలేదు. మరి వాళ్ళు కాళ్ళు విరిగినాయి అంటే వాళ్ళు దేవుడు కాపాడలేదా? వాళ్ళు దొంగలై ఉన్నారు, వాళ్ళు దొంగలై ఉన్నారు కాబట్టి వాళ్ళు కాళ్ళు ఎరగొట్టబడి. వాళ్ళు ఒకవేళ నీతిమంతులుగా ఉండి వాళ్ళు అలా సిలువైపడినట్లయితే దేవుడు వాళ్ళు కాపాడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మోకాళ్ళు విరగొట్టేటకు ఒక సైనికుడు వచ్చాడు. ఒక దొంగ మోకాళ్ళు ఎరగొట్టేశాడు, టపేలను కొట్టాడు, పగిలిపోయింది. అసలు మోకాళ్ళ మీద పెద్ద కర్ర టపేలు కొట్టగానే ఆ యొక్క ముడుసులు, మోకాలు చెప్పలో కొబ్బరి చెప్పల్లో పగిలి ఉంటాయి. ఎట్టేడు చుట్టారు అసలు. ఇంకో దొంగ దగ్గరికి వెళ్ళారు, వాడిని మోగా చెప్పులు కూడా పగలగొట్టారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి కొట్టలేకపోతున్నాడు. యేసు ప్రభు మోకాళ్ళను కొట్టలేకపోతున్నాడు. వాడు దేవుడు మనసిచ్చి ఉంటాడు, ఈయన మాత్రం కొట్టడానికి వీల్లేదు. అయితే ఏం చేద్దాం? చచ్చాడో బతికాడో చూద్దామని ఒక బల్లం పోటుతో డొక్కలో పొడిచాడు. డొక్కలోకి వెళ్ళింది కానీ డొక్కలో ఎముకలు కూడా బల్లం తగలేదు. డొక్కలో ఎముకలు కూడా తగలకుండా దేవుడు కాపాడాడు. చర్మం ఉన్న ప్రాంతంలోకి వెళ్ళింది. అక్కడ నీరు రక్తం రెండు కలిసి బయటికి వచ్చేసినాయి. ఎంత ఎముకల పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉన్నాడు. 400 సంవత్సరాలు ఏసేపు ఎముకలను కాపాడాడు. 1 సంవత్సరం ఎలీషా ఎముకలు భూమిలో ఉంటే శక్తి కలిగి ఉండేటట్లు దేవుడు చేశాడు. యేసయ్య ఎముకల్లో ఒక ఎముక కూడా విరగకుండా కాపాడాడు.
చివరిది మన ఎముకలకు శక్తి ఎక్కడొచ్చిందంటే ఆయన యందు భయభక్తుల వల్ల. మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనం అంతా మనం బయటికి పంపేయటం ద్వారా మన అవయవాలన్నీ కూడా శక్తి పొందుకునేటట్లు దేవుడు చేస్తాడు. అందుకని దేవుడి సంది ఏం చేయాలి? పశ్చాత్తాపం, తగ్గించుకోవాలి, దీనులమైపోవాలి. ప్రభా, నా లోటు ఏంటి ప్రభా, నా విధేయత ఏంటి ప్రభా, ఈ అనారోగ్యం ఏంటయ్యా, ఈ బలహీనత ఏంటయ్యా, ఈ పాపం ఏంటయ్యా, ఈ సమస్య ఏంటయ్యా, ఈ దేవుడు లేకపోవటం ఏంటయ్యా, చిన్న పిల్లల్లాగా తగ్గించేసేసుకొని ఏడుస్తూ ఉంటాడు. నన్ను ముట్టవా, నన్ను తాకవా, నన్ను దర్శించువా, నన్ను స్వస్థపరచువా, నన్ను దీవించువా, నన్ను బలపరచువా, నన్ను సరిచేయవా. నేను ఎక్కడ దీవించబడలేకపోతున్నాను, నేను ఎక్కడ బలపడలేకపోతున్నాను. తగ్గించుకుని దేవుని పాదాలు పట్టుకున్నట్లుగా పట్టుకుని పశ్చాత్తాపడతాడు. అలా పశ్చాత్తాపడితే దేవుని ఆత్మ ఏం చేద్ది? మనకు సహాయం చేసింది. పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, తగ్గించుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి దేవుని ఆత్మ సహాయం చేసింది. ఊరికే పై ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి దేవుని ఆత్మ సహాయం రాదు. ఎప్పుడైతే ఒక దీనులు అయిపోతామో, ఒక దీనత్వం తెచ్చేసుకుంటాము, నా గురించి మాట్లాడు, నా గురించి తెలియజేయి, నన్ను ముట్టు, నన్ను దర్శించు, నేను పాపినై ఉన్నాను కదా, నేను దుష్టునై ఉన్నాను కదా, నేను దుర్మార్గునైనాను కదా, నేను యోగ్యుని కాదు కదా, మీ సన్నిధిలో ఉండటానికి కూడా యోగ్యుని కాదు కదా, నాకు ఏ అర్హత లేదు కదా, నాకు ఏ యోగ్యత లేదు కదా అని ఇలా తగ్గించుకుంటూ ఉన్నప్పుడు వారిలో దేవుడు పనిచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసుకుని కొద్ది నిమిషాలు ఎవరికి వాళ్ళే జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ, శిలువ వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ, దేవుని ప్రేమను తలంచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. విశాలంగా మందిరం ఉంది, చక్కగా